గర్విష్టమైన అటవిలో ఓ గర్విష్టమైన సింహం ఉండేది. అది తానే అన్ని జంతువులకు రాజు అని భావించేది. ప్రతిరోజు అది జంతువులను నిస్సహాయంగా వేధించేది. భయపడిన జంతువులు ఒకరోజు సమావేశమై సింహంతో ఒప్పందం చేసుకున్నాయి. ప్రతిరోజు మేము నీకు ఒక జంతువును భోజనానికి పంపుతాం, కాని నువ్వు మమ్మల్ని ఇకపై వేధించకూడదు అని ఆ జంతువులు చెప్పాయి. సింహం అంగీకరించింది. ఒకరోజు కుందేలు పోవాల్సిన రోజు వచ్చింది. కుందేలు చిన్నదే అయినా చాలా తెలివిగా ఉండేది. అది సింహం గుహకు చాలా ఆలస్యంగా వెళ్ళింది. నువ్వు ఆలస్యంగా ఎందుకు వచ్చావు అని సింహం గర్జించింది. నేను తొందరగా వస్తున్నాను, కాని మరో సింహం నన్ను అడ్డుకుంది. అది తానే ఈ అటవికి రాజు అని చెప్పింది అని కుందేలు చెప్పింది. దీనివల్ల సింహం కోపంతో రగిలిపోయింది. ఆ మరో సింహం ఎక్కడుంది అని అది అడిగింది. అప్పుడు తెలివైన కుందేలు ఒక బావి దగ్గరకు తీసుకెళ్లి చెప్పింది, అది ఈ బావిలో దాగి ఉంది. సింహం బావిలోకి చూసింది. తన పరిచిన ప్రతిబింబాన్ని చూసి అది మరో సింహం అని అనుకుంది. కోపంతో బావిలోకి దూకింది. అదే ఆ గర్విష్టమైన సింహం ఆఖరి క్షణం అయ్యింది.